హైదరాబాద్ ఎల్బీ నగర్ లో నిర్వహించిన టీజీఓ ఎన్నికల్లో గందరగోళం ఏర్పడింది. ఎన్నికలు సక్రమంగా నిర్వహించడం లేదంటూ ఆందోళన చేపట్టారు టీజీఓలు. నామినేషన్లు తీసుకోకుండా రూమ్ కి తాళం వేసి ఏకగ్రీవం చేయాలని కొందరు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. ఎన్నికల్లో చిల్లరగా వ్యవహరిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు సీనియర్ టీజీఓలు. ఏకగ్రీవాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోమని, ఎన్నికలు జరిపి తీరాల్సిందేనంటూ డిమాండ్ చేశారు. అయితే ఎన్నికల ప్రక్రియ సజావుగానే జరుగుతుందన్నారు రిటర్నింగ్ అధికారి రవి. ఆలస్యంగా వచ్చిన వారు ఓటు వేసే ఛాన్స్ కోల్పోయారన్నారు. టీజీఓ బాడీ ఏదైతే ఉందో వాళ్ళు సరిగ్గా లేరు. ఒక 10 సంవత్సరాల నుంచి ఎలక్షన్ లేదు, ఏం లేదు అని చెప్పి కొత్త బాడీని ఎన్నుకోవాలని చెప్పి వాళ్ళే డిజాల్వ్ చేసి ఎలక్షన్ అని చెప్పి పెట్టిండ్రు. గవర్నమెంట్ ముందుకొచ్చి ఒక జీవో ఇచ్చి ఎలక్షన్ ఆఫీసర్లని, రిటర్నింగ్ ఆఫీసర్, అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్ని నియమించడం జరిగింది. ఆ నియమించిన తర్వాత వాళ్ళు ఎలక్షన్ పెడితే ఎప్పుడు పెట్టాలి? ఎలక్షన్ ఒక ఆదివారం రోజు, ఒక హాలిడే రోజు పెట్టాలి. ఎవ్వరు రాకుండా ఉండాలి అని చెప్పి ఈ రోజు ఎంచుకొని వర్కింగ్ డే రోజు పెట్టడం జరిగింది. వర్కింగ్ డే రోజు పెట్టినా కానీ గవర్నమెంటే పెట్టమన్నది కాబట్టి గవర్నమెంట్కి వాళ్ళు ఇంటిమేట్ చేసిండ్రా, పలానా రోజు మేము పెడుతున్నాము, వచ్చే గెస్టెడ్ ఆఫీసర్లు అందరికీ కూడా పర్మిషన్ ఇవ్వండి, లేకపోతే వాళ్ళకి స్పెషల్ క్యాజువల్ లీవ్ ఇవ్వండి అని చెప్పి ఇవ్వలేదు. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఉన్న మెంబర్స్ 500 మంది కంటే ఎక్కువ లేరు. మేము ఇంజనీర్లమి 1500 మందిమి ఒక 4-5 రోజులనే మెంబర్షిప్ చేసినాము. మీ అందరం వస్తే టీజీఓలో వేరే వాళ్ళ ఇంజనీర్లు అందరూ వచ్చి దూరుతారని చెప్పి వాళ్ళు ప్రాసెస్ కరెక్ట్గా లేకుండా ఇంతవరకు ఓటర్ లిస్టు పెట్టలేదు, నామినేషన్ పత్రాలు ఇవ్వలేదు. ఒక రూమ్లో కూర్చొని ఆల్రెడీ ప్రాసెస్ అయిపోయింది నామినేషన్లు అని చెప్పి చెప్తున్నారు వాళ్ళు. ఇది చాలా దురదృష్టకరం. ఇది తీవ్రంగా ఖండిస్తున్నాం. అసలు ఎలక్షన్ జరగలేదు. అసలు వాళ్ళు మమ్మల్ని అసలు ఎంట్రీ అవ్వనివ్వలేదు, నామినేషన్స్ ఏనివ్వలేదు. ఓకే, 7 పోస్టులు అయినప్పుడు, నామినేటెడ్ అయినప్పుడు, అది టెంపరీ అయినప్పుడు 2-3 నెలలకే కాబట్టి వాళ్ళే నామినేటెడ్ చేసుకుని మమ్మల్ని ఇంత దూరం రప్పించి చేసుకుని ఉండాల్సింది. ఎలక్షన్స్ అని నోటిఫికేషన్ ఇవ్వకుండా ఉండాల్సింది. ఓన్లీ ఇది టెంపరీ బాడీ అయినప్పుడు మమ్మల్ని ఇంత దూరం పిలిచి ఎలక్షన్స్ అని ఇంత నోటిఫికేషన్ ఇచ్చి ఇంత హంగామా చేసి మా ఇంజనీర్స్ అందరినీ, అన్ని డిపార్ట్మెంట్స్ ని ఇన్సల్ట్ చేశారని నేను భావిస్తున్నాను. ఇలానే మీరు కొనసాగిస్తే రేపు భవిష్యత్తులో టెక్నికల్ గెస్టెడ్ ఆఫీసర్ సంఘాలు అనేది కూడా సపరేట్గా ఏర్పడతాయి. అటువంటి చేయకుండా ఇప్పటివరకు గెస్టెడ్ ఆఫీస్ సంఘానికి స్టేట్ వైజ్గా చాలా పెద్ద నేమ్ ఉంది. దాన్ని చెడగొట్టుకోవద్దు. మనందరం కలిసి దాన్ని ముందుకు పోనిచ్చాలంటే అందరినీ కలుపుకోపోయి ప్రతి సంఘానికి ఒక ప్రాతినిధ్యం, ఇంజనీరింగ్ సంఘానికి, ఇప్పుడు ఆర్డీఓస్కి, డాక్టర్స్కి, ప్రతి ఒక్కరికి ఒక ప్రాతినిధ్యం స్టేట్ వైజ్గా ఇస్తే అది బెటర్మెంట్ ఉంటుంది. ఇది పునరాలోచించుకోమని చెప్పి ఎలక్షన్ కండక్ట్ చేసే వాళ్ళకి మళ్ళీ ఒకసారి విజ్ఞప్తి చేస్తున్నా. నామినేషన్ పేపర్స్ ఏదైతే ఉన్నాయో ఆ ఓటర్ లిస్ట్ లో పేరున్నటువంటి వాళ్ళు మాత్రమే ఇవ్వాల్సి ఉంటుంది. 8756 మంది ఈ అసోసియేషన్ సంబంధించినటువంటి మెంబర్స్ గా మాకు వాళ్ళు లిస్టు ప్రీవియస్ కార్యదర్శి ఏదైతే ఉన్నారో వాళ్ళు సబ్మిట్ చేసి ఇవ్వడం జరిగింది. సో దాన్ని బేస్ చేసుకొని దాంట్లో మెంబర్ గా ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే వాళ్ళ ఎంప్లాయ్ ఐడి చూపెట్టి నామినేషన్ ఫైల్ చేయాల్సి ఉంటుంది. అట్లా మొత్తం 15 మంది మా దగ్గర నామినేషన్ ఫామ్స్ వాళ్ళు తీసుకొని పోవడం జరిగింది. కేవలము ఈ 15 మందిలో మాకు వచ్చినటువంటి నామినేషన్ నెంబర్ 7.